అలానే ఎంసీఎస్ రావు. సివిల్ సర్వెంట్లు కావటం అనేది అంత ఈజీ కాదు. సివిల్స్ రాయాలి, ట్రైనింగ్ కావాలి, పోస్టింగ్లో మళ్ళీ వాళ్ళ టాలెంట్ చూపించాలి, అప్పుడే కెరీర్ అంతా సాఫీగా జరుగుతుంది. కానీ మారినటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పొలిటికల్ లీడర్స్ ఏం చెబితే అది వినేటువంటి పరిస్థితికి కొంతమంది ఐపీఎస్లు వచ్చేసారు, ఐఏఎస్లు వచ్చేసారు. అందుకే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఐఏఎస్లు జైలు పాలయ్యారు. ఉదాహరణ శ్రీలక్ష్మి గారు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటారు మనకి. ఇక ఐపీఎస్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యకాలంలో ఆయన ఐపీఎస్లను ఏ విధంగా ఉపయోగించుకున్నారు అనే దానికి పిఎస్ రాజనీల్ గారు జైలుకి పోయి రావడం ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అసలు ఎందుకు సివిల్ సర్వెంట్ ఇంత బెండ్ కావాల్సి వస్తుంది? అన్ని ఫోకల్ పోస్టులే, వాళ్ళు చేసేటువంటి పనితీరుని బట్టి ఆ పోస్ట్కి వాల్యూ వస్తుంది. కానీ రాజకీయ నాయకులకి వాళ్ళు తలొగ్గి కొంతమంది వాళ్ళ పోస్టింగ్ కోసం లేదంటే వాళ్ళ పవర్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా స్పష్టత లేనటువంటి సిచ్యువేషను నెలకొంది. అలాంటి పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది అని అంటే గత ప్రభుత్వం తాలూకు వాసన నిండినటువంటి వాళ్ళు అనేటువంటి ఒక అభిప్రాయం బలంగా ఉంది ఈ ప్రభుత్వానికి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వట్లేదు, వెయిటింగ్లో పెట్టారు, కొంతమంది జైల్లో ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళు ఏదైతే మార్గదర్శకాలు ఉన్నాయో ఆ మార్గదర్శకాలకి భిన్నంగా వ్యవహరించినందువల్లనే ఆ విధంగా జైలు పాలు కావటమో లేదంటే పోస్టింగ్ లేకుండా ఉండటమో జరిగింది అనేది. అయితే అందరికంటే ప్రధానంగా కొల్లి రఘురామరెడ్డి గారి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఏం చేస్తున్నారు ఆయన అని. కొల్లి రఘురామరెడ్డి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించినటువంటి ఐపీఎస్ అధికారి. ఆ రోజున ఎఫ్ఐఆర్ చూపించలేదు, ఏ కేసులో మీరు అరెస్ట్ చేస్తున్నారో చెప్పలేదు అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తోంది. సో కాబట్టి అసలు ఐపీఎస్లు ఏం చేస్తున్నారు? వాళ్ళు కొంతమంది ఫస్ట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి రోజుల్లో దాదాపు 15 నుంచి 16 మంది అసలు టోటల్గా విధులకు దూరంగా ఉన్నారని చెప్పి అప్పట్లో వినిపించినటువంటి న్యూస్. ఆ తర్వాత కొంతమందిని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు, అక్కడ ఉదయం సాయంత్రం సంతకం పెట్టి వెళ్ళండి అని చెప్పారు అనేది ఒక న్యూస్ అప్పుడు విన్నాం. దాంట్లో భాగంగా వాళ్ళు ఉదయం వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోతున్నారు అనేది కూడా మరొక న్యూస్ మనం విన్నాం. మరి ఐపీఎస్లు ఈ విధంగా సంతకాలు పెట్టి వెళ్ళిపోవటమో లేదంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటమే చూస్తూ ఉంటే మరి జీతాలు రావంటే జీతాలు వస్తాయి, శాలరీస్ మాత్రం పక్కాగా వాళ్ళకు వస్తాయి. కాకపోతే సస్పెన్షను ఇవైతే క్యారీ అవుతాయి వాళ్ళ కెరీర్లో. అక్కడ కొంతమంది అయితే ఒక ఐపీఎస్ అయితే సిద్ధార్థ కౌశల్ అనుకుంటా, ఆయనైతే ఏకంగా రిజైన్ చేసేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి జత్వానీ కేసులో. సో ఇలాంటి సిచ్యువేషను రాకుండా ఉండాలి. అప్పుడే సివిల్ సర్వెంట్కి ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి ఒక గౌరవం ఉంటుంది, వాళ్ళంటే ప్రజలు గౌరవిస్తారు, నమ్ముతారు కూడా. కానీ మారినటువంటి పరిస్థితుల్లో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి హయ్యెస్ట్ రేంజ్లో ఉన్నటువంటి ఐపీఎస్లే కొంతమంది రాజకీయాలకు మడుగులెత్తున్నటువంటి క్రమంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందండి. అసలు ఇంతకీ ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఉండేటువంటి ఐపీఎస్లు కొంతమంది ఏం చేస్తున్నారు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో నేను ఒక లిస్ట్ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నన్ను కొంతమంది అడిగారు, పలాని ఎక్స్పర్ట్స్ని ఏం చేస్తున్నారు, వై పర్సన్ ఏం చేస్తున్నారని. అఫీషియల్ లిస్టే నేను చూపిస్తానని చెప్పేసి నేను చెప్పాను, అందుకే నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం మనం ఆ లిస్టు చూస్తుంటే కనుక మనం చూడండి, కిషోర్ కుమార్ గుప్తా గారు ఆయన డీజీపీ ప్రజెంటు. ఎలక్షన్ టైంలో రాజేంద్రనాథ్ రెడ్డి అనేటువంటి ఒక అతన్ని డీజీపీగా ఉండేవాళ్ళు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఆయన స్థానంలో గుప్తా గారు డీజీపీ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశం ప్రకారం ఆయన ఇప్పుడు పర్మనెంట్ డీజీపీగా కొనసాగుతూ ఉన్నారు. ఇక అంజన్ కుమార్, ఈయన తెలంగాణలో ఆయన ఉన్నారు. తెలంగాణ నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన తెలంగాణ డీజీపీగా కూడా చేశారు, కమిషనర్గా, సీనియర్ ఐపీఎస్ ఆయన. సో మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి, చైర్మన్ ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ. సీతారామాంజనేయులు గారు ఇప్పుడు అండర్ సస్పెన్షన్, ఆయన జైలుకి కూడా వెళ్ళొచ్చారు. ఆయన జైలుకి వెళ్ళొచ్చి ప్రజెంట్ సస్పెన్షన్లో ఉన్నారు, సస్పెన్షన్ కొనసాగుతూ ఉంది ఆయన. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఆయన రాజేంద్రనాథ్ రెడ్డి
ప్రజెంట్ కమిషనర్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఉన్నారు, ఆయన డీజీపీ గతంలో. సో ఇక వీళ్ళందరూ రకరకాల పోస్టులో ఉన్నారు. అండర్ సస్పెన్షన్ పి సునీల్ కుమార్, ఈయన రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్లో కీలక పాత్ర వహించారు. రఘురామకృష్ణరాజు గారి అరెస్టు, దాని పర్యవసానం ఏంటి, ఆ రోజున ఏ విధంగా ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, ఇవన్నీ ఆరోపణల్ని ఎదుర్కొంటున్నటువంటి ఐపీఎస్ ఆయన ప్రజెంట్ సస్పెన్షన్లో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఒక ఒక ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు, ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఇంకా ఇక్కడ చూడండి సస్పెన్షన్లో ఎవరెవరు ఉన్నారు, రవికుమార్ మీనా ఆల్రెడీ చైర్మన్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్లో ఉన్నారు, శంకర్ భారత్ కమిషనర్ పోలీస్ విశాఖపట్నం ఉన్నారు, మౌన సక్సేనా ఢిల్లీలో ఉన్నారు, సునీల్ తర్వాత సంజయ్ సునీల్ ఇద్దరు కూడా అప్పుడు రఘురామకృష్ణరాజు కేసులో ఉన్నటువంటి వాళ్ళు. ఆయన సస్పెన్షన్లో ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ జైల్లో కూడా ఉన్నారు ఆయన. ఇలాంటి పరిస్థితి ఐపీఎస్లకు వస్తుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వచ్చింది. ఇక్కడ క్రాంతి రాణా తాత అండర్ సస్పెన్షన్. కాంతి రాణా తాత ఈయన జత్వానీ కేసులో ముంబై నుంచి జత్వానీని తీసుకొచ్చి ఏ విధంగా టార్చర్ పెట్టారు అనేది మొత్తం వెల్లడైన తర్వాత విచారణలో ఆయన్ని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు ఆయన. ఇంకా వెయిటింగ్ పోస్టింగ్ కొల్లి రఘురామరెడ్డి. సో ఈయన గురించి అందరూ వెతుకుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. ఇవాళ కూడా న్యూస్ పేపర్లో వచ్చినట్టుంది ఆయన గురించి. డాక్టర్ కొల్లి రఘురామరెడ్డి ఈయన వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ లేదు, పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఈ గవర్నమెంట్ పోస్టింగ్ ఇవ్వలేదు. సరే ఈ గవర్నమెంటే ఐపీఎస్కి ఇవ్వలేదంటే అసలు ఐపీఎస్ని ఎన్ని రోజులైనా సరే వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్లో పెట్టచ్చు అని చెప్పి మనకి ఎక్కడి నుంచి తెలిసింది అని అంటే మనకు ఆల్రెడీ ఏబి వెంకటేశ్వరరావు గారి ద్వారా తెలిసింది. ఏబి వెంకటేశ్వరరావు గారిని 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన్ని సస్పెన్షన్లో ఉంచారు. సో ఇప్పుడు సేమ్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ ఎవరు కొల్లు రఘురామరెడ్డి గారు. ఈయన ఒక మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఒక హెడ్గా వ్యవహరించాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. విజిలెన్స్ పరిధిలోకి అన్ని తీసుకొచ్చి దాన్ని కొల్లు రఘురామరెడ్డి గారికి అప్పచెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఆయన అండర్లో పెట్టాలనేటువంటి ఒక చర్చ అప్పట్లో జరిగినట్టు న్యూస్ వచ్చింది. బట్ ఆ ప్రయత్నాలు జరగలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు కొల్లు రఘురామరెడ్డి గారు. అంటే అరెస్ట్ చేయడం తప్పని కాదు, కానీ ప్రాపర్గా అరెస్ట్ చేయలేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. ఆయన సరిగ్గా ఏ ప్రాసెస్ ప్రకారం అయితే అరెస్ట్ చేయాలో ఆ ప్రాసెస్ ప్రకారం అరెస్ట్ చేయలేదని చెప్పి ఆయన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. నిరాధారమైనటువంటి కేసులో ఆ కేసు ఏంటి అనేది కూడా చెప్పకుండా అరెస్ట్ చేసినటువంటి సందర్భం. అందుకే ఇప్పుడు ఆయన ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ పోస్టింగ్లో ఉన్నారు. విశాల్ గున్ని సస్పెన్షన్లో ఉన్నారు. ఆయన కూడా జత్వానీ కేసులో కీలకంగా వ్యవహరించారు. అందుకే ఆయన్ని సస్పెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఏపీ ఐపీఎస్లకు సంబంధించినటువంటి వివరాలు. కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వలేదు, కొంతమందికి పోస్టింగ్లు ఇచ్చినా కానీ జస్ట్ నాన్ ఫోకల్ పోస్టులు అన్నట్టుగా ఉంది. ఇక్కడ చూడండి రిషిత్ రెడ్డి ఈయన వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. ఈయన కూడా వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. ఎందుకంటే రిషిత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన మీద రాళ్ళు వేసి హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా ఆయన ఎస్పీగా ఉన్నారు చిత్తూరు జిల్లాలో. అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉల్టా కేసు పెట్టించారు. ఎందుకు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లీడర్లు అలాగే కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళే రాళ్ళు విసిరి హత్య చేయబోయారు అనేది అక్కడ కేసు. అందుకే ఈ రిషిత్ రెడ్డి గతంలో అయ్యన్న పాత్రుడి గారిని కూడా టార్గెట్ చేశారు గతంలో ఆయన అక్కడ ఉన్నప్పుడు. సో కాబట్టి అందుకే ఆయన వెయిటింగ్ ఫర్ పోస్టింగ్లో ఉన్నాడు. ఇంకొకళ్ళు జాషువా గారు అందరికీ తెలిసిందే. జాషువా గారు ఐపీఎస్. ఈయన మాజీ మంత్రి విడుదల రజనీ గారి దందాలో ఉన్నారు. అందుకే ఆయన్ని వెయిటింగ్ ఫర్ పోస్టింగ్లో పెట్టారు. సస్పెండ్ అయితే చేయలేదు కానీ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్లో పెట్టారు. ఇది క్లుప్తంగా ఐపీఎస్కు సంబంధించినటువంటి కొన్ని వివరాలు. చాలామంది అడుగుతున్నటువంటి క్రమంలో నేను చెప్పాను. సో ఈ ఐపీఎస్లు అందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు,
వెయిటింగ్ ఫర్ పోస్టింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ సస్పెన్షన్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు అనేది చర్చ జరుగుతుంది. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి తన సొంత పార్టీలాగా లేదంటే తన సొంత వ్యవహారంలాగా వ్యవహరించారనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం భావిస్తూ వాళ్ళని సస్పెన్షన్లో కొంతమందిని అలాగే పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో కొంతమందిని పెట్టారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించేసేలాగా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అనేటువంటి చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతుంది. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.